రెండో రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా. నన్ను 40 ఏళ్ళు మీరు చూశారా లేదా అని అడుగుతున్నా. 78లో ఎమ్మెల్యే అయ్యా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 95లో అయ్యా. 9.5 సంవత్సరాలు ఎవ్వరికి రాని అవకాశం దగ్గర 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మాణానికి దోహదం చేశా. అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఇక్కడ. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని. ఎప్పుడైనా నేను హత్య చేశానని ఎప్పుడన్నా విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. చేయని హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఉంటుందా లేదమ్మా? ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, రౌడీయిజం అవసరమా రాజకీయానికి? సేవాభావం కావాలి. అబద్ధాలు చెప్పడం అవసరమా రాజకీయాల్లో? చేత కాకపోతే చేత కాదని చెప్పాలి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీయిజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. ఏం తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా, కఠినంగా ఉండాలనా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలో కఠినంగా ఉండాలనా లేదా? ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచి మన పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న వ్యక్తులు మళ్ళా కపట నాటకాలతో వస్తే క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకోసం గట్టిగా ఉంటా, స్టబన్గా ఉంటా. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ముసుగు తీసి వీళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత, మీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాదని నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ పవిత్రమైన స్థలంలో మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు మోడుకొండమ్మ టెంపుల్ పాడేరులో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.